శిక్షలు లేని శరణాగతి సౌదం. ఓం శ్రీ సాయిరామ్. సద్గురువు నడయాడినటువంటి నేల పరమ పవిత్రమైనటువంటిది. వారు ఎక్కడైతే వారి యొక్క పాదాన్ని మోపారో ఆ ప్రాంతమంతా కూడా పునీతమైపోతుంది. అటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతం. బాబా తరచూ నీమ్గావ్ వచ్చేటువంటి వారు. నీమ్గావు బాబా ఎందుకు వచ్చేటువంటి వారు? నీమ్గావ్లో మహల్సాపతి ఇదే ఖండోబా మందిరంలో చాలా రోజులు పూజారిగా పనిచేశారు. సచ్చరితలో మనం చదువుతాం. బాబా వెళ్ళినటువంటి ప్రదేశాలు మూడు. 1 నీమ్గావ్, 2 రూయి, 3 రెహతా. ఈరోజు మనము నీమ్గావ్లో ఉన్నాం. నూతన సంవత్సరంలో బాబా ఎందుకు ఎక్కువ రోజులు షిరిడీలో ఉంచుకున్నారు? ఎప్పుడూ కూడా రావడం, హడావుడిగా వెళ్ళిపోవడం ఇదే జరుగుతుంది. బాబా దగ్గర 31వ తేదీ చీటీ వేయడం జరుగుతుంది. సమాధి మందిరం దగ్గర చీటీలు వేశాం. ఉండిపో, వెళ్ళిపో. బాబా ఉండిపో అని చెప్పి ఇచ్చారు. మరిన్ని కార్యక్రమాలు ఇక్కడి నుంచే చెయ్యి అని చెప్పి బాబా చెప్పినట్టు అనిపించింది. బాబా ఖచ్చితంగా మనందరికీ ఏదో అద్భుతమైనటువంటి విషయాలు బోధించడానికి సాయి టీవీ ద్వారా ఇక్కడ ఉండిపో అని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను సమాధి మందిరంలోకి వెళ్ళిన తర్వాత పారాయణ హాల్లోకి వెళ్ళాను. వెళ్తే ఎప్పుడైనా సరే నేను సచ్చరితను ఓపెన్ చేసినప్పుడు ఏ అధ్యాయం వస్తే బాబా నాకు ఆ పాఠాన్ని చెప్తున్నారని చెప్పి నేను అర్థం చేసుకుంటాను. తెరవగానే 22వ అధ్యాయం చివర పేజీ, 23వ అధ్యాయం తొలి పేజీ వచ్చింది. ఏం చెప్తున్నారు బాబా? బాబా ఎందుకు ఉండిపోమన్నారు అనేటువంటిది ఎంత అద్భుతంగా బాబా చెప్పారంటే, 22వ అధ్యాయం మీ అందరికీ తెలుసు కదా. మిరికర్ కథ ఉంటుంది. మిరికర్ చితాలి వెళ్తూ షిరిడీకి వస్తారు కదా. వచ్చినప్పుడు బాబా షామాను వెంట తీసుకపో, పొడగాటివాడు తెలుసా, ఆ పొడగాటివాడు ఈ ద్వారకామయ్య బిడ్డల్ని ఏమీ చేయలేరు. ఎవరైతే ఈ ద్వారకామయ్య మెట్లు ఎక్కుతారో, ఈ తల్లిని ఆశ్రయిస్తారో వారిని తప్పకుండా ఈ తల్లి రక్షిస్తుంది అన్నారు కదా. ఆ కథ తర్వాత పాము కాటుకు సంబంధించి, తేలుకు సంబంధించి, హేమాడ్ పంతు భుజం పైన తేలు ఎక్కడానికి సంబంధించి ఇవన్నీ కూడా 22వ అధ్యాయంలో ఉంటుంది. 23వ అధ్యాయంలో కూడా శ్యామకు పాము కాటుకు సంబంధించినటువంటి సంఘటన ఉంటుంది. 22వ అధ్యాయంలో మరలా బూటీకి ప్రాణగండాన్ని, అంటే జ్యోతిష్యుడు చెప్పినటువంటి ప్రాణగండాంతో బాధపడుతూ ఉంటే నీకేమీ కాదు, నేను ఇక్కడ ఉండగా నువ్వు ఎలా చస్తావో చూస్తానంట. ఈ అధ్యాయాల్లో ఇవన్నీ వచ్చిన తర్వాత నాకు అనిపించింది, బాబా ఎందుకు ఉండిపో అని అన్నారనేటువంటిది. ఏదో పెద్ద ప్రమాదం రాబోతుంది, పెద్ద ఆపద రాబోతుంది. అందుకనే బాబా ఎప్పుడూ లేనటువంటి విధంగా దాదాపు 13-14 రోజుల పాటు ఇక్కడ ఉండేటువంటి అవకాశం కల్పించారు. షిరిడీలో ఉండాలంటే బాబా అనుమతి లేనిది మనం ఉండలేం. అందుకనే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానికోసమని ఈరోజు నేను మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని, ఈ మందిరాన్ని చూపెట్టడానికి మీ వద్దకు వచ్చాను. ఈ ఖండోబా మందిరము నీమ్గావ్లో ఉంటుంది. నీమ్గావ్ వాసులు చెప్పేటువంటి దీని యొక్క ఇతిహాసం ఏమిటంటే, ఖండోబా అనేటువంటి ప్రస్తావన శ్రీ సాయి సచ్చరితలో ఉంటుంది. దాన్ని అందరూ కూడా షిరిడీలో ఉన్నటువంటి ఖండోబా మందిరం అనుకుంటారు. కానీ బాబా దిగినటువంటి ప్రదేశం ఈ ఖండోబా మందిరమే. ఎందుకంటే మహల్సాపతి ఈ గుళ్ళో పూజారిగా చేసినట్టు అనేక ఆధారాలు ఉన్నాయి. వాళ్ళ వంశస్థులు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ పూజ చేస్తున్నటువంటి సమయంలోనే బాబా ఇక్కడ దిగారనేటువంటిది నీమ్గావ్ వాసులు చెప్పేటువంటిది. శ్రీ సాయి సచ్చరితలో మనకు షిరిడీలో ఉన్నటువంటి ఖండోబా ఆలయం అని చెప్పి చెప్తారు. ఏది ఏమైనప్పటికీ 3 రకాలైనటువంటి సత్యాలు షిరిడీలో ఉన్నాయి, వారు చెప్తున్నటువంటి నీమ్గావ్లో ఉన్నాయి. ఆ 3 నిత్య సత్యాలు ఏంటంటే, ఖండోబా ఒకరు, శ్రీ సాయిబాబా ఒకరు, మహల్సాపతి ఒకరు. కాబట్టి ఈ ముగ్గురు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. కాబట్టి మనం అనవసరమైనటువంటి సంశయాలకు వెళ్లకుండా ఈ గుడి యొక్క విశిష్టతను, ఇక్కడ ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ఎందుకంటే బాబా నీమ్గావ్కు మొదట ఈ మందిరానికి వచ్చేవారు. ఈ మందిరానికి వచ్చి ఇక్కడ చాలాసేపు బాబా గడిపేటువంటి వారు. ఈ గ్రామస్తులు చెప్పేటువంటిది ఏంటంటే, మహల్సా ఇక్కడ పూజారిగా చేసేవారు కాబట్టి బాబా మహల్సాపతి కోసం ఈ మందిరానికి వచ్చేటువంటి వారని చెప్పి వారు చెప్తున్నటువంటి దాంట్లో వాస్తవం అవాస్తవాన్ని పక్కన పెడితే,
బాబా ఖచ్చితంగా నీమ్గావ్కు వచ్చారు అనేటువంటిది మాత్రం వాస్తవం. నీమ్గావ్కు మహల్సా పనిచేస్తున్నటువంటి ఖండోబా మందిరానికి వస్తే ఈ ఊరికి జమీందార్ అయినటువంటి నానాసాహెబ్ డేంగ్లే వారు బాబాను వారింటికి ఆహ్వానిస్తారు. బాబా మొదట డేంగ్లే ఇంటి కంటే ముందు ఎక్కువ సమయం ఎక్కువ కాలం ఈ ఖండోబా మందిరంలోనే వారు గడపడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖండోబా మందిరము ఎంతో విశిష్టమైనటువంటిది. ప్రస్తుతము ఈ ఖండోబా మందిరము పునర్నిర్మించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి భూగృహంలో అంటే పురాతన ఆలయాన్ని అలానే ఉంచారు. అంతేకాదు బాబా ఈ మందిరానికి వచ్చి కూర్చున్నటువంటి ప్రదేశం కూడా దానిని ఎంతో పవిత్రంగా వీళ్ళు భావిస్తారు. నీమ్గావ్ ప్రజలందరూ కూడా ప్రతిరోజు కూడా ఇక్కడికి దర్శనానికి వస్తారు. ఎందుకోసమంటే ఇక్కడ సద్గురువు స్వయంగా వచ్చారు, శ్రీ సాయిబాబా. వారి గ్రామదేవత అయినటువంటి ఖండోబా ఉన్నారు. కాబట్టి ఇది ప్రతిరోజు వారు నీమ్గావ్ ప్రజలు దర్శించుకునేటువంటి మందిరం. ఇంతకు పూర్వము చాలా చిన్న మందిరంగా ఉండేది ఇది. ఈ నీమ్గావ్ ఖండోబా మందిరంలో ఖండోబాతో పాటు బాబా కూడా ఇక్కడ నిలబడి ఉన్నారు. నీమ్గావ్ పట్ల బాబాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉందనడానికి ఒక నిదర్శనం. ఎందుకంటే బాబా నీమ్గావ్, రూయి, రెహతా ఈ ప్రదేశాల్లో వారు సంచరించారు. వారు నడయాడినటువంటి ప్రతి నేలను కూడా ప్రతి ప్రదేశాన్ని కూడా మనము సందర్శిద్దాం. ఇప్పుడు మనము ఖండోబా మందిరంలోకి ప్రవేశిద్దాం. अम्मा आपका नाम? मेरा नाम रीटा कुदड़, नीमगांव पुजारी है हम, पंडित। ये मंदिर का विशेष क्या है? इस मंदिर में साईं बाबा आए थे, तब खंडोबा महाराज ने उनको बोला आओ साई। तब महासापति वो जगह पे पूजा कर रहे थे, तब उन्होंने वो जगह पे बैठा और उनको बोला आओ साई। तब साईं बाबा उस जगह पे बैठे और वो फिर शिरडी चले गए। और बार बार आए थे साईं बाबा इधर वो डेंगले के घर को भिक्षा मांगकर वो पेड़ के नीचे रहते थे ना, बैठते थे, नीम के पेड़ के नीचे बैठे थे और भिक्षा मांग के खाते थे। और वो कुछ दिन बाद शिरडी चले गए ऐसा। अच्छा, ये इधर महत्व क्या है खंडोबा का? खंडोबा का ये तो ग्राम देवता है ना खंडोबा। वो बाबा स्थापन कब किया? बाबा का स्थापन वो मूर्ति बिठाने के पास, जब वो मूर्ति बिठाए ना तब वो स्थापन की। पुरान मंदिर भी है इसमें? ये मंदिर। चलो जाएंगे। हाँ। चल। अम्मा ये पुराना मंदिर है? हाँ पुराना मंदिर है। बाबा इधर ही आया? हाँ इस जगह, यह जगह पे आए थे और महासापति पूजा कर रहे थे ना, तब उन्होंने बोला आओ साई। तब साईं बाबा इस जगह पे बैठे और वो चले गए शिरडी। ये खंडोबा बहुत पावरफुल है। हाँ पूरी करती इच्छा, जागृत देवस्थान है। బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్లలో చాలా మార్లు ఈ నీమ్గావ్ గ్రామానికి వచ్చారు. వారు వచ్చినప్పుడు ఖండోబాకు ఎదురుగా కూర్చునేటువంటి వారట. అందుకనే దీన్ని అత్యంత పవిత్రంగా వారు చూసుకుంటారు. అదేవిధంగా పై ఫ్లోర్ కట్టినా సరే పై ఫ్లోర్లో కూడా ఒక గ్లాస్ పెట్టి బాబా కూర్చున్నటువంటి స్థానాన్ని ఎవ్వరూ కూడా కాలితో తొక్కకుండా అంతగా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. నీమ్గావ్తో బాబాకున్నటువంటి అనుబంధం అటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే బాబా యొక్క మహత్తును మొదటగా చవిచూసినటువంటిది నీమ్గావ్ వాసులే. నీమ్గావ్ వాసి అయినటువంటి నానాసాహెబ్ డేంగ్లే తమ్ముడికి సంతానం ఉండరు.
బాబా యొక్క ఆశీర్వాదంతో వారి తమ్ముడికి సంతానం కలుగుతుంది, పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుడు జన్మించిన తర్వాత బాబా యొక్క మహత్తు షిరిడీ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపించింది. బాబా మహత్తు వ్యాప్తికి కారణమైనటువంటి నీమ్గావ్లో ఈరోజు మనం ఉన్నాం. బాబా అడుగుపెట్టినటువంటి ప్రతి ప్రదేశానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాశస్త్యం ఏర్పడ్డది. నీమ్గావ్లో వీరందరూ కూడా ఈ ఖండోబాను ఎంతగానో గౌరవించుకుంటారు. ఒకటి గ్రామదేవతగా, రెండు సద్గురువు స్వయంగా వచ్చినటువంటి ఆలయంగా దీన్ని వారు ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ఈరోజు మనందరం కూడా నీమ్గావ్లో ఉన్నటువంటి ఈ ఖండోబా ఆలయాన్ని మనం దర్శించుకున్నాం. బాబా నడయాడినటువంటి ఒక నేలను ఈరోజు మనం దర్శించుకొని వారిని స్మరించుకోవడం, వారి లీలకు సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడుకోవడం. బాబా మహత్తు వ్యాప్తికి షిరిడి తర్వాత మొదటి గ్రామం నీమ్గావ్. బాబా మహత్తును చవి చూసినటువంటి కుటుంబం నీమ్గావ్లో ఉన్నటువంటి జమీందారీ కుటుంబం నానాసాహెబ్ డేంగ్లే. ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. బాబా గురించి ఎంత తెలుసుకుంటే అంత అనుభూతి మనకు కలుగుతుంది. మనతో పాటు నీమ్గావ్ గ్రామ సర్పంచ్ కైలాష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ये मंदिर कितना पुराना का है? सर ओम साई राम। ये मंदिर 1107 साल से बना हुआ है। यहाँ पे 1107 साल में इसका काम चालू हुआ था और 1195 में इसका काम कंप्लीट हुआ था। तो उसके बाद 350 साल पहले अहिल्या देवी होलकर इन्होंने यहाँ पे ये मंदिर जीर्णोद्धार किया, इधर यहाँ पे बनाया। उसके बाद जब बाबा शिरडी आए थे तो बाबा जब शिरडी आने के बाद ये मंदिर में निमगांव में बाबा का आना जाना हर रोज रहता था। यहाँ पे निमगांव खंडोबा मंदिर, यहाँ पे डेंगड़ेवाड़ा है जो साई चरित्र में उनका उल्लेख है, तो बाबा का वहाँ पे भी आना जाना था। वो टाइम से ये मंदिर निमगांव में है। अभी सब गांव ने मिल के अभी 2018 में ये मंदिर फिर से जीर्णोद्धार करके बड़ा बना दिया। कब कंप्लीट हो गया? 2000? ये अभी ये साल में ये मंदिर कंप्लीट हो जाएगा। ऐसा अहिल्याबाई होलकर ये जीर्णोद्धार करे पहले। अहिल्याबाई होलकर इधर आया? हाँ, अहिल्याबाई होकर जब उन्होंने हर गांव में जाके जो बारह वगैरह रहते थे तो जो बारह बनाते थे, तो यहाँ पे आने के बाद उन्होंने ये खंडोबा मंदिर का जीर्णोद्धार किया। उसके बाजू में वहाँ पे एक परसड़ बनाया जहाँ वो टाइम पे लोग शादी का मंडप बोलते थे, रहने की जगह थी, तो ये मंदिर बनाया। और सामने डिगमाल बनाया और उसका जो सभा मंडप है उसके ऊपर कौन शिला है वो टाइम का, जब मंदिर की जीर्णोद्धार हुआ था और जब मंदिर की स्थापना हुई है वो टाइम की उसके ऊपर कौन शिला भी बनाए हुए है, उसके ऊपर 1107 और 1195 में ये मंदिर की स्थापना हुई थी। और अहिल्याबाई होलकर के जमाने में 350 साल पहले वो यहाँ पे आने के बाद ये मंदिर उन्होंने वो टाइम पे इसका जीर्णोद्धार किया। यहाँ पे वो परसड़ और आगे पत्थर में बड़ा डिगमा वहाँ पे बना दिया। और उसके बाजू में जो बावड़ी बोलते हैं, यहाँ पे हमारे इधर विहिर बोलते हैं, तो बावड़ी को उन्होंने फिर उसको पत्थर से बना के उसको बारह में बना दिया। वो बारह भी हमारे गांव में अंदर यहाँ पे स्थापित है। ऐसा और अभी सब मिल के ये टाइम पे वो मंदिर का 2018 में ये मंदिर बड़ा बना के, ये मूर्ति पहले नीचे था, आप नीचे जाके आए होंगे, तो पहले नीचे था तो मूर्ति ऊपर लिया और जो स्वयंभू है वो स्वयंभू हमें नीचे ही यहाँ पे रखा है। और ये 2018 में ये मंदिर जीर्णोद्धार बना के फिर गांव ने अभी वो कंप्लीट हो रहा है, धीरे धीरे सब बनाना अभी काम चालू है। एक 4-5 महीने के अंदर ये काम खत्म हो जाएगा। దీనికి సంబంధించి మరిన్ని అద్భుతమైనటువంటి విషయాలు వారు తెలియజేశారు. ఈ మందిరము స్వయంభూ ఖండోబా మందిరం. అహల్యాబాయి హోల్కర్ గురించి మీ అందరికీ తెలుసు కదా. ప్రఖ్యాతిగాంచినటువంటి జ్యోతిర్లింగాల పునరుద్ధరణతో పాటు ఇటువంటి ఒక చిన్న కుగ్రామంలో ఉన్నటువంటి ఈ మందిరాన్ని కూడా ఆవిడ 1800 సంవత్సరంలో జీర్ణోద్ధరణ చేశారట. అంటే ఈ మందిరం ఎంత పురాతనమైనటువంటిది. 300 సంవత్సరాల క్రితమే ఈ మందిరాన్ని
జీర్ణోద్ధరణ చేయడం, ఆ తర్వాత మళ్ళీ 2018లో ఈ మందిరాన్ని మళ్ళీ పునర్నిర్మించడం, అంటే ఉన్నటువంటి స్వయంభూను కింది భాగంలోనే ఉంచి పై భాగంలో ఖండోబా మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి మందిరం బాబా రావడానికి 200 సంవత్సరాల క్రితమే అహల్యాబాయి హోల్కరు ఈ మందిరాన్ని జీర్ణోద్ధరణ చేసింది. అటువంటి మందిరంలో సద్గురువు అడుగు పెట్టకుండా ఉంటారా? అందుకనే అనేక సందర్భాల్లో బాబా నీమ్గావ్కి వచ్చేటువంటి వారు. మనం ఇక్కడి నుంచి మరొక అద్భుతమైనటువంటి ప్రదేశానికి మనం వెళ్దాం, అక్కడ ఉన్నటువంటి విశేషాలను మరిన్ని చూసుకుందాం. సాయిరాం.